డిఎస్సి రే రీసెంట్గా రిలీజ్ అయిన మలయాళం థ్రిల్లర్ తెలుగులో కూడా వచ్చింది స్ట్రీమింగ్కి జియో హాట్స్టార్లోకి. కోర్స్ థియేట్రికల్గా కూడా తెలుగులో కొన్నాళ్ళకి రిలీజ్ చేశారులేండి. నిజంగా ఇట్స్ బ్రిలియంట్ అంతే. ఎప్పటిలాగే అని చెప్పచ్చు. అంతెందుకు డైరెక్టర్స్ ప్రీవియస్ వర్క్ కూడా అంతే. బ్రహ్మయుగం చూసే ఉంటారు. బ్రిలియంట్ ఉంటుంది. ఏంటిది టెక్నికల్ వర్క్. సేమ్ దానిలాగే ఇందులో టెక్నికల్ వర్క్ సూపర్ ఉంది అంతే. సినిమాటోగ్రఫీ, సౌండ్ ఎఫెక్ట్స్ లాంటివి. బట్ సినిమాలైతే పెచ్చ బోరింగ్‌గా ఉంటాయి 2. దీని పరంగా మాట్లాడితే చూస్తూ, చూస్తూ 2 సార్లు ఔట్ నేను. టెక్నికల్‌గా అప్రిషియేట్ చేయొచ్చు. బట్ నీరసం సినిమా ఇది. నచ్చలేదు నాకు. ఏదో ఎస్ఎఫ్ఎక్స్ ఎక్స్‌పెరిమెంటల్ థింగ్ అంతే. దానికోసం తీసిన ఫిల్మ్. ఎక్స్‌పీరియన్స్ వైస్ అయితే డెడ్ స్లీప్ తప్ప ఇంకేం లేదు. రోహన్ తనకి ఇదివరకు డేట్ చేసిన తన స్కూల్ ఫ్రెండ్ అయిన కని ఇంటికి వెళ్తాడు. ఎందుకంటే తన బాడీ బావిలోంచి తీస్తారు కాబట్టి. అసలు ఏమైంది కనీకి? ఎందుకలా చేసింది అని వెళ్తే మనోడిని ఏదో పట్టుకుంటది. దాని గురించే ఈ మూవీ. ఇదెలా ఉంటదంటే, నా దగ్గర అట్మాస్ఫిరిక్ హారర్ సెటప్స్ ఉన్నాయి చూస్తావా ఇవిగో అన్నట్టులా ఉంటది. రైటింగ్ లేదు, ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే స్టోరీ టెల్లింగ్ లేదు, ఏం లేదు. కర్టెన్స్ ఊగుతున్నాయంటావు, పిల్లంటావు, ఆకులెగిరాయంటావు, వాడు పార్టీ చేసుకునేది లాగుతారు, స్మోక్ చేసేది లాగుతారు. మెట్ల మీద నుంచి దిగు, మెట్లెక్కు, వంట మనిషి భోజనం పెట్టనా బాబు అంటే, కాసేపు చూడాలి, వద్దు అని జెప్పు, సెక్యూరిటీ పర్సన్‌కి లాక్ చేసి కీ నీ దగ్గర పెట్టుకో అని జెప్పు. అసలు ఏంటివన్నీ? ఫస్ట్ హాఫ్ అంతా జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ రన్ టైమ్ పెట్టారు. ఇదే సోది. మెయిన్ పాయింట్‌కి రా అంటే ఎవరికి అవసరం అనే థింగ్స్ అన్నీ వచ్చేస్తుంటాయి. సో, స్టార్ట్ చేసిన 20 మినిట్స్‌కే ఒకసారి కోమాకెళ్ళాను. మళ్ళీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఒకసారి. ఇలా అయితే కష్టమని ఇక ఇలా చూసాను. అప్పుడు జిరాక్స్ షాప్ అని అదేదో వస్తది. అక్కడి నుంచి సెకండ్ హాఫ్‌లో ఒక 15 మినిట్స్ ఏదో చేసే ప్రయత్నం చేస్తారు. ఫిలిప్ అని అదని ఇదని. సరే ఏదో హడావుడి చేస్తున్నారు అంట ఏదో అని చూస్తే వెంటనే అగైన్ బోల్తా కొట్టింది. ఏంటి దీనికా ఈ హడావుడి? వద్దు బాబు అని కళ్ళు మూసుకుపోతుంటే కళ్ళతో ఒక పెద్ద మినీ యుద్ధమే చేయాల్సొచ్చిందప్పుడు. అప్పుడు ఎండ్ కార్డ్ పడింది. ఆ తర్వాత తెలిసిందనమాట. ఇదే అల్ట్రా మ్యాక్స్, ల్యాగ్ ప్రో మ్యాక్స్ అంటే. మళ్ళీ దీనికి సీక్వెల్ అన్నట్టు చివర్లో ఒకటుంటది. సినిమా వచ్చేసి 1 అవర్ 50 మినిట్స్ రన్ టైమ్. చూస్తుంటే తెలుస్తుంది సినిమా రన్ టైమ్ కోసం లాగుడు, పీకుడు తప్ప నథింగ్ అని. టెక్నికల్‌గా అన్నీ ఉన్నాయి. బట్ స్క్రీన్ ప్లే కూడా ఉండుంటే బావుండేది. అసలు రాశారో లేదో, కెమెరామన్‌కి ఇది అని చెప్తే, రాయలేదు కాబట్టి కష్టమని చెప్పేసి 80% కాలక్షేపం సీన్స్ అన్నీ పెట్టేసి, ఒక మంచమేసి పెట్టేసి అక్కడ ముగించేశారు. పర్ఫార్మెన్సెస్ వైస్ ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌లా యాక్ట్ చేసినట్టుగా ఉంది. టెక్నికల్‌గా అయితే సాలిడ్. అది ఆల్రెడీ ముందే చెప్పాను. ఫైనల్లీ నా వరకైతే స్లీపింగ్ ఫిల్మ్ ఇది. స్లీపింగ్ ప్రాబ్లమ్ ఉంటే మీకు బ్రిలియంట్ ఆప్షన్ అవుద్ది. 10-20 మినిట్స్ చాలు స్వాహా అయిపోద్ది బాడీ. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ జియో హాట్‌స్టార్. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.